సో కొంతమంది అడుగుతూ ఉన్నారు, సార్ ఇప్పుడున్న ఇలాంటి పరిస్థితుల్లో ఐటీ ఇండస్ట్రీలో చాలా జాబ్ అయితే లేవు అంటున్నారు, మరి జాబ్ ఓపెనింగ్స్ లేవంటున్నారు. మేము వేరే ఫీల్డ్లో జాబ్ చేస్తున్నాము, లైక్ గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, ఆర్ అదర్ కోర్ ఫీల్డ్ జాబ్స్ కావచ్చు, వేరే డొమైన్స్లో వేరే ఇండస్ట్రీలో జాబ్ చేస్తున్నాము. మరి ఇప్పుడు మేము ఐటీ ఇండస్ట్రీకి రావచ్చా అంటే చెప్తున్నాను, మీ అందరికీ తెలుసు, మీరందరూ ఆల్రెడీ మీడియాస్, న్యూస్ ఇవన్నీ ఫాలో అవుతున్నారు, ఇంటర్నెట్ ఫాలో అవుతున్నారు. సిచ్యువేషన్ ఎలా ఉందనేది చాలామందికి అయితే ఐడియా ఉంటుంది. కొంతమందికి ఐడియా లేకపోయినా కూడా వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ సర్కిల్లో తెలుసుకుంటారు. ఇప్పుడు అంతా ఇంటర్నెట్ ప్రపంచం కాబట్టి ప్రతి ఒక్కరికి విలేజ్లో కూడా స్ప్రెడ్ అయిపోతుంది. అందువల్ల నేను చెప్తుంది ఏంటంటే, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అయితే 2 కేటగిరీస్ వాళ్ళు రావచ్చు. నాకు ఫుల్ సపోర్ట్ ఉంది అండ్ నాకు ఫుల్ రెఫరెన్స్ ఉంది. ఐటీ ఇండస్ట్రీలో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మేనేజర్స్ ఉన్నారు. ఇలాగ అనుకుంటే ఆ కేటగిరీ వాళ్ళని రావచ్చు, స్విచ్ అవ్వచ్చు. సెకండ్ది ఏంటంటే, నాకు ఫుల్ టాలెంట్ ఉంది, నాకు మంచి స్కిల్స్ ఉన్నాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి, నేను ఎలాగైనా జాబ్ తెచ్చుకోవాలని 100% కాన్ఫిడెంటే రావచ్చు. కాదు, నేను ఏదో అందరూ జాబ్ చేస్తున్నారు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో, అందరూ లక్షలు సంపాదిస్తున్నారనే ఉద్దేశంతో మీకున్న జాబ్ని ఏదో 25,000, 30,000, 40,000 వస్తున్నాయి అని గవర్నమెంట్ జాబ్స్ కానీ మీరు వేరే జాబ్స్ ఏదైనా అలా అనుకొని కానీ వస్తే మాత్రం దాన్ని కంప్లీట్గా వదిలేసి వస్తే అప్పుడు మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేస్తారండి. సో అందుకని అలాగ మాత్రం ఇప్పుడు మాత్రం సాహసం చేయొద్దండి ఎవరు. కొన్ని రోజులు టైం తీసుకోండి, అట్లీస్ట్ ఈ ఇయర్ వరకు చూడండి. మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో అది గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ఆర్ ఏదైనా జాబ్ కావచ్చు, బట్ కొన్ని రోజులు వెయిట్ చేయండి. సిచ్యువేషన్ బాగా అయిన తర్వాత అన్నీ చూసుకొని ఒకసారి మీరు స్విచ్ అవ్వడం బెస్ట్, ఒకవేళ మీకు అంత ఇంట్రెస్ట్ కానీ ఉంటే. ఓకే, సో ఇది ఒక స్మాల్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అండి. ఎందుకంటే చాలామంది ఈ మధ్య అడుగుతున్నారు ఇది, సార్ నేను ఇలాగా జాబ్ చేస్తున్నాను, వాలంటీర్గా చేస్తున్నాను, లేకపోతే వేరే గవర్నమెంట్ జాబ్స్ నాకు తక్కువ శాలరీ వస్తున్నాయి అది ఇది అంటున్నారు. అండ్ సమ్ బ్యాంకింగ్లని, ఇన్సూరెన్స్ జాబ్స్లని, మార్కెటింగ్ జాబ్స్లని ఇలా చేసే వాళ్ళందరూ కొన్ని రోజులు సేమ్ జాబ్ని కంటిన్యూ చేయండి. సిచ్యువేషన్ బాగా అయిన తర్వాత స్కిల్స్ కానీ బాగుండి అనిపించి, నేను చెప్పే కదా ఆ 2 కేటగిరీస్ని చూసుకొని మీరు స్విచ్ అవ్వండి. ఓకే, సో నేను చెప్పింది కరెక్టో కాదో మీరు ఒకసారి కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, ఇది రైట్ టైం అయినా స్విచ్ అవ్వటం, వేరే జాబ్ చేస్తూ ఐటీ ఇండస్ట్రీలోకి రావడం అనేది. ఓకే, సో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ వెరీ మచ్.